బ్రేకింగ్ న్యూస్. కేంద్రంలో మంత్రి పదవులపై ఎన్డీఏ కూటమిలో చర్చ జరుగుతోంది. స్పీకర్ పోస్ట్ మిత్రపక్షాలకు ఇవ్వడానికి బీజేపీ విముఖత చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్పీకర్ పోస్ట్ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా స్పీకర్ పదవి టీడీపీకి వచ్చిన సందర్భం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బాలయోగి స్పీకర్గా పనిచేశారు ఆయన. ఇప్పుడు స్పీకర్ పదవి టీడీపీకి కానీ లేదా జేడీయూ కూటమిలో ఒకరికి కానీ ఇచ్చే అవకాశం ఉంది. జేడీయూ సభ్యులు ఒకరికి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ మాత్రం స్పీకర్ పోస్టు మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం లేదు అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మిత్రపక్షాలకు ఇవ్వడానికి విముఖత చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అలాగే టీడీపీకి పౌర విమానయాన శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 నుంచి 6 కేంద్ర మంత్రి పదవులు వస్తాయని టీడీపీ భావిస్తోంది. కానీ టీడీపీ ఫోర్స్ చేయాలని మాత్రం అనుకోవడం లేదు. పట్టుబట్టాలి, మంత్రి పదవుల కోసం బీజేపీపై ఒత్తిడి తీసుకుని రావాలి అనే ఆలోచన టీడీపీలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. కానీ టీడీపీ మాత్రం 5 నుంచి 6 కేంద్ర మంత్రి పదవులు వస్తాయి అని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు జేడీయూ మాత్రం మంత్రి పదవుల కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ ఒత్తిడి చేయకుండా సామరస్యంగానే మంత్రి పదవులు దక్కించుకోవాలని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ పోస్ట్ అడగాలి అని టీడీపీ భావిస్తోంది. గతంలో కూడా టీడీపీ సభ్యులు బాలయోగి స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఆర్థిక, రూరల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ల కోసం కూడా టీడీపీ అడగాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పోస్టుల పైన టీడీపీ కన్ను వేసినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి కూడా టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అడగాల్సి వస్తే ఏ పోర్ట్ఫోలియోలు అడగాలి, ఎన్ని మంత్రిత్వ శాఖలు అడగాలనే విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఫోర్స్ చేయకుండా కేవలం సామరస్య వాతావరణంలోనే, స్నేహపూర్వక వాతావరణంలోనే మంత్రి పదవులు సాధించుకోవాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అగ్రికల్చర్, జలశక్తి మినిస్ట్రీలు సొంతం చేసుకోవాలని కూడా టీడీపీ భావిస్తోంది. ఆ మినిస్ట్రీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుందని టీడీపీ భావిస్తోంది. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, రోడ్ మినిస్ట్రీలు అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు. టీడీపీ ఎంపీలు కూడా రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమి సమావేశానికి 16 మంది ఎంపీలు హాజరు కావాలి అని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉంటుంది అని చంద్రబాబు చెప్పారు. కేంద్ర మంత్రుల అంశంపై ఎన్డీఏ మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రిత్వ శాఖలు ఏ పోర్ట్ఫోలియోలు తీసుకుంటే బాగుంటుందనే విషయంపై ఆలోచించారు. ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటే బాగుంటుందన్న విషయంపై కూడా మంత్రులతో, ఎంపీలతో ఆలోచన చేశారు, చర్చించారు. అయితే కేంద్రంపై, బీజేపీపై ఒత్తిడితో కాకుండా స్నేహపూర్వక వాతావరణంలోనే వీలైనన్ని ఎక్కువ మంత్రి పదవులు తీసుకునే విధంగా టీడీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు. అలాగే చంద్రబాబు నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి రామకృష్ణతో సమాచారం తీసుకుందాం. రామకృష్ణ, బీజేపీ ఆలోచన ఏంటి? కేంద్రంలో టీడీపీ పాత్ర చాలా కీలకం అయిన నేపథ్యంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అవకాశం ఉంది? ఎన్ని మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అవకాశం ఉంది? ఏ మంత్రిత్వ శాఖలు టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది? అయితే ఎన్డీఏ సమావేశం రేపు జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు బీజేపీ కీలక సమావేశం జరిగింది. జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి ఇక రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బిఎల్ సంతోష్, ఇక ఆర్ఎస్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అంటే ఒకటే, రేపటి ఎన్డీఏ సమావేశంలో ఇప్పుడే మిత్రపక్షాలు ఆల్రెడీ నిన్నటి సమావేశంలో ఒక రిక్వైర్మెంట్ డీల్ చేశారు. ఆ లిస్ట్ ఇచ్చారు మిత్రపక్షాలన్నీ, అలయన్స్ పార్టీలు, టీడీపీ, అలాగే జేడీయూ, ఇక మిగతా అన్ని మిత్రపక్ష పార్టీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన లిస్ట్ అంతా కూడా తీసుకుని ఈ రోజు దాన్ని చెకప్ చేసి ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఒక అంచనాకు వచ్చింది ఈ రోజు బీజేపీ అధిష్టానం. మరి అంచనాకు వచ్చిన తర్వాత మరి రేపు ఎన్డీఏ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవడం, అలాగే రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతికి లేఖలు ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మిత్ర పక్షాలని సాటిస్ఫై చేయాలి. ఎలా సాటిస్ఫై చేయాలని కృత నిశ్చయంతో ఉంది ఈ రోజు బీజేపీ. దానికి కారణం సొంతగా కూడా 240 మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయగలిగే ఎంపీలు పొందలేకపోవడం ఇది ప్రధానమైన కారణంగా తెలుస్తుంది. కేవలం 240 మంది ఎంపీలు ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన
పరిస్థితి ఏర్పడింది. మరి దీంతో ఇక బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రిత్వ శాఖలు మిత్రపక్షాలు కీలక మంత్రిత్వ శాఖలు అడిగే అవకాశం ఉంది. కోర్స్ చంద్రబాబు ఫోర్స్ చేయాలని అనుకోవటం లేనప్పటికీ కీలక మంత్రిత్వ శాఖలు మాత్రం ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చే విషయంలో బీజేపీ ఆలోచన ఏంటి? ఎటువంటి ఆలోచనతో ఉన్నారు స్పీకర్ పదవి దగ్గర నుంచి కీలక మంత్రిత్వ శాఖల వరకు? ఇక స్పీకర్ పదవి చాలా కీలకమైంది. గతంలో కూడా టీడీపీకి ఇచ్చారు, ఈసారి కూడా టీడీపీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి ఇద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఏఐడిఎంకే కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది తంబిదురైకి. గతంలో లాస్ట్ లో టీడీపీ ఎన్డీఏలో ఉన్న సమయంలో అయితే మాత్రం బాలయోగి స్పీకర్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా స్పీకర్ పదవిని టీడీపీ కోరుతుంది. దాంతో పాటు ఇక కీలకమైన మంత్రిత్వ శాఖలు 8 మంత్రిత్వ శాఖలను కోరుతుంది. మరి 8 మంత్రి పదవులను కోరుతుంది. మరి అన్ని మంత్రి పదవులు ఇవ్వలేకపోయినా ఒక 5 మంత్రి పదవులు అయితే ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక డిప్యూటీ స్పీకర్ గానీ, ఒక స్పీకర్ గానీ. రామకృష్ణ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ చంద్రబాబు నివాసం దగ్గర ఈ రోజు ఎంపీలందరితో కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇంకా నేతలందరూ కూడా చంద్రబాబు నివాసం దగ్గరికి వస్తున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఎన్ని మంత్రిత్వ శాఖలు తీసుకునే అవకాశం ఉంది? ఎన్ని మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఉంది? ఏ మంత్రిత్వ శాఖలు బీజేపీని టీడీపీ అడిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉదయం ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. దాదాపు 13-12 మంది ఎంపీలు స్వయంగా హాజరైతే కొంతమంది జూమ్లు కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమావేశానికి హాజరయ్యారు. రేపు ఎన్డీఏ కూటమి సమావేశానికి ప్రతి ఎంపీ కూడా హాజరు కావాల్సింది. ఈరోజు సాయంత్రమే ఢిల్లీ బయలుదేరాలని కూడా వాళ్ళకి ఆదేశించారు. కొన్ని కీలక అంశాలు కూడా ఈరోజు సమావేశం చర్చకు వచ్చాయి. కూటమిలో సంబంధించి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. గతం కంటే ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వబోతున్నట్టు ఎంపీలకు చెప్పారు. ఎంపీలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, వాటితో పాటు ప్రతి అంశాన్ని, రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని కూడా చంద్రబాబు నాయుడు ఎంపీలకి దిశానిర్దేశించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమిలో కీలకంగా మారబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయనేది నిన్న ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఎన్డీఏ కూటమి సమావేశంలో చూసాము, ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే చంద్రబాబు కూడా కూర్చోవడం, చంద్రబాబు దక్కిన ప్రాధాన్యత కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ కూటమికి కీలక పదవులు దక్కే అవకాశం ఉందని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రపోజల్స్ అనేవి డిమాండింగ్గా కాకుండా వాళ్ళ నుంచే ప్రపోజల్స్ వచ్చేలాగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. డిమాండింగ్ చేయొద్దనే ఆలోచన చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఎంపీలు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఒకవేళ లోక్సభ స్పీకర్ దక్కకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయిన తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం కనబడుతుంది. గతంలో లోక్సభ స్పీకర్గా బాలయోగి పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు అమలాపర్ నుండి హరీష్ మాధురి ఎంపీగా గెలిచారు. రికార్డు స్థాయిలో 3 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. కాబట్టి ఆయన తనయుడికి వేస్తారు. లేకపోతే సీనియర్ ఎంపీగా 3వ హ్యాట్రిక్ కొట్టినటువంటి రామ్మోహన్ నాయుడికి ఏమన్నా ఆ పదవి వచ్చే అవకాశం ఉందో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కాబట్టి కొన్ని కీలక శాఖలు అంటే ఆంధ్రప్రదేశ్కి నిధుల కేటాయింపులు ఎక్కువ ఉండేటువంటి రాష్ట్రాల కేటాయింపులు ఎక్కువ ఉండేటువంటి శాఖల మీదే చంద్రబాబు కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దాంట్లో చూస్తే ఒకసారి మనం గతంలో 2014-19 వరకు సహాయ శాఖ మంత్రులు కానీ కేంద్ర సహాయ శాఖ మంత్రులుగా అటు సుజనా చౌదరి, అదేవిధంగా అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా అశోక్ గజపతిరాజు పనిచేస్తే, పర్యావరణ శాఖ మంత్రిగా సుజనా చౌదరి కూడా పనిచేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని భిన్నమైన సరే అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నిధులు వచ్చే శాఖల మీద చంద్రబాబు ఫోకస్ పెట్టి ఒకసారి మనం చూస్తే కనుక ఐటీ అండ్ కమ్యూనికేషన్, రోడ్డు మినిస్ట్రీలు అంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉన్నటువంటి చూసాం మనం వైసీపీ ఓడిపోవడానికి కారణమైనటువంటి అంశాల్లో రోడ్లు అధ్వానంగా ఉండడం అనేది ఒక కారణం. కాబట్టి రోడ్లు అనేవి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రోడ్లు మినిస్ట్రీ, అదేవిధంగా ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఐటీ సెక్టర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు లేవు. 2019లో కొన్ని ఉన్న కంపెనీలు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన ఒక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగ కల్పన చేయాలని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నేతలు భావిస్తున్నారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖ తీసుకోవడం ద్వారా ఎక్కువ కంపెనీలు తీసుకురావడం, ఎక్కువ ఉద్యోగ కల్పన చేయొచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు అగ్రికల్చర్, జలశక్తి మినిస్ట్రీలను కూడా సొంతం చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రికల్చర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కూడా రాష్ట్రానికి నిధుల అంశంతో పాటు ఇక జలశక్తి మినిస్ట్రీ అంటే ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ చాలా పెండింగ్ ప్రాజెక్టులు 2019 నుంచి ఆగిపోయిన నేపథ్యంలో వాటిని నిర్మాణం పూర్తి చేయాలంటే కొంత కేంద్ర సహాయం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆ శాఖని డిమాండ్ అడిగితే బాగుంటుందనే ఆలోచన ఉంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా అడిగే అవకాశం జరుగుతుంది. వాటితో పాటు ఆర్థిక, రూరల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ అడిగే అవకాశం కూడా కనబడుతుంది. 5 నుంచి 6 కేంద్ర మంత్రి పదవుల్ని తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. వీటి కోసం డిమాండ్ చేసే అవకాశం ఉందా? డిమాండ్ చేయాలని ఆలోచన
ఆలోచనలో టీడీపీ ఉందా, లేదంటే స్నేహపూర్వక వాతావరణంలోనే పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఇవి కావాలి అని అడిగి బీజేపీ ఏదైతే అదే తీసుకునే అవకాశం ఉందా? అంటే స్నేహపూర్వక వాతావరణంలోనే మంత్రి పదవులు అడిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉంది అని డిమాండ్ చేయడం కంటే స్నేహపూర్వక వాతావరణంలోనే అడగాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ల పాటు కేంద్ర సహాయం అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ 11 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న నేపథ్యంలో అప్పులకు సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, అటు అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ కేంద్ర సహాయం అవసరం కాబట్టి కొంత సానుకూల వాతావరణంలోనే అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది రోహిత్. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు మంత్రి పదవులకు సంబంధించి మంత్రి పదవులు కేటాయిస్తే కేటాయింపులకు సంబంధించిన అంశంలో ఎవరికి కేటాయించే అవకాశం ఉందని పైన కూడా ఉదయం చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం అయితే 5 నుంచి 6 కేంద్ర మంత్రి పదవులను అయితే చంద్రబాబు కోరే అవకాశం కనబడుతుంది. మరి మోడీ దీనికి ఎంతవరకు ఓకే చెప్తారు? ఇవి చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నటువంటి శాఖలు, కేంద్ర మంత్రి స్థాయి సంబంధించిన ఆశిస్తున్న శాఖలు ఎంతవరకు కేటాయించే అవకాశంతో చూడాల్సిన అవసరం ఉంది. జాతీయ మీడియాలో అయితే పెద్ద ఎత్తున 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చాలా మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారనే ప్రచారం జాతీయ మీడియాలో జరుగుతున్న నేపథ్యంలో ఎంతవరకు క్లారిటీ వస్తుంది, అటు బీజేపీ కేంద్రం నుండి ఎలాంటి సానుకూల నిర్ణయాలు వస్తాయనేది 2-3 రోజుల ప్రధాని నరేంద్ర మోడీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో 10-11 తేదీలో కేబినెట్ కూర్పు కూడా నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాదికి సంబంధించి అటు తెలంగాణకు కొన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని చూసుకోవాలి. రెండోది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీ స్థానాలు గెలిచింది. వాటిలో పురంధేశ్వరికి ఒక కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేసుకుని తెలుగుదేశం అడిగే స్థానాలను బట్టి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు అడుగుతున్నటువంటి కీలక శాఖలు, ఈ కేంద్ర కేబినెట్లో కీలకమైన శాఖలనే చంద్రబాబు అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక కొంచెం అంటే నామమాత్ర పదవులు మాత్రమే సహాయ శాఖ మంత్రులు లేకపోతే చిన్న మంత్రి పదవులు ఇప్పటివరకు ఇచ్చి, కానీ ఇప్పుడు కీలకమైన శాఖలు అడుగుతున్నారు. కాబట్టి వాటి మీద మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చంద్రబాబు పెట్టే ప్రపోజల్స్ ఎంతవరకు అంగీకరిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది రోహిత్. రైట్ రాజేష్, కేంద్రంలో మంత్రి పదవులపై ఎన్డీఏ కూటమిలో చర్చ జరుగుతోంది. స్పీకర్ పోస్ట్ మిత్రపక్షాలకు ఇవ్వటానికి బీజేపీ విముఖత చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీకి పౌర విమానయాన శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. 5 నుంచి 6 కేంద్ర మంత్రి పదవులు వస్తాయి అని టీడీపీ భావిస్తోంది. స్పీకర్ పోస్ట్ అడగాలి అని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా టీడీపీ నుంచి స్పీకర్గా చేసిన అనుభవం బాలయోగికి ఉంది. ఇక ఆర్థిక, రూరల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీల కోసం కూడా టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. కొన్ని పోర్ట్ఫోలియోలను ప్రధానంగా అడగాలి అని టీడీపీ భావిస్తోంది. అందులో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పోస్టులపై కూడా టీడీపీ అడగాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అగ్రికల్చర్, జలశక్తి మినిస్ట్రీలు కూడా సొంతం చేసుకుంటే బాగుంటుంది అని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, రోడ్డు శాఖలు డిమాండ్ చేయాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్టుగా భావిస్తుంది. మరోవైపు రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు వెళ్ళబోతున్నారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి 16 మంది ఎంపీలు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఉదయం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉంటుంది అని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర మంత్రుల అంశంపై ఎన్డీఏ మీటింగ్ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. సో రేపు చంద్రబాబు ఎంపీలందరూ ఢిల్లీకి వెళుతున్నారు.